అందరికీ నమస్తే అండి. నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్లో ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల మీద ప్రైవేట్ బస్సులను విపరీతంగా తనిఖీలు చేసి ఆఫీసుల్లో సోదాలు చేసి బస్సు ఆపరేటర్లను బెంబేలెత్తిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే నిన్న ఉదయం కర్నూలు దగ్గర జరిగిన బస్సు ప్రమాదం. హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సు బెంగళూరు వెళ్తుండగా NH44 మీద కర్నూలు దగ్గరలో ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న ఒక ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఆ బస్సు ట్యాంక్ నుంచి డీజిల్ లీక్ అయ్యి అండ్ పెట్రోల్ కూడా మండి ఇమీడియట్గా ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న 19 మంది అగ్నికి ఆహుతయ్యారు, సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదం మనందరం ఫాలో అయ్యాం. సో ఈ జరగడంతో డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఆ బస్సుకి 16 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. 2023 నుంచి 25 వరకు దాదాపుగా 2 ఏళ్ల నుంచి 16 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. అయినా సరే వాళ్ళు కట్టలేదు, పట్టించుకోలేదు. ప్లస్ అగ్నిమాపక పరికరాలు లేవు. ఎప్పుడైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఖచ్చితంగా బస్సుల్లో అంత భారీ వాహనాల్లో ఒక 40-50 మంది ప్రయాణికులను తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలి కదా, సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి కదా. సో అగ్నిమాపక పరికరాలు లేవు. ఈ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు నియంత్రించడానికి నీళ్ళో లేదంటే ఇసుకో లేదంటే సంథింగ్ ఈ పైప్స్ అవి ఉంటాయన్నమాట. అవేమీ బస్సుకి రెడీగా లేవు. ప్లస్ ఫిట్నెస్ సర్టిఫికేట్లు, ఇన్సూరెన్స్లు ఉన్నాయంటున్నారు కొంతమంది, లేవంటున్నారు కొంతమంది. ఎనీవే ఉన్నట్టే ఉన్నాయిలే. ఉన్నా లేకపోయినా ఇది చాలదా? ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ ఉన్నాయి. అగ్నిమాపక పరికరాలు లేకపోవడం వలన గతంలో అధికారులు ఫైన్ కూడా వేశారు. 23,500 రూపాయలు ఆ బస్సు ట్రావెల్స్ బస్సుకు ఫైన్ వేశారు. కానీ వాళ్ళు ఫైన్ చెల్లించలేదు. పోనీ ఫైన్ చెల్లించకపోతలేదు, ప్రికాషన్స్ తీసుకోవాలిగా, ఈ ఫైర్ సేఫ్టీ అంతా ప్రికాషన్స్ తీసుకోవాలిగా, అది కూడా చేయలేదు. సో ఇటువంటి బస్సులు అధికారుల మీద ఆరోపణలు రావడంతో నిన్నటి నుంచి కూడా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. మేబీ ఒక 2-3 వారాల పాటు ఉంటుంది హడావిడి. 2-3 వారాల తర్వాత మళ్ళీ నిద్రపోతారు. మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రమాదం జరిగితే అప్పుడు మళ్ళీ మేలుకుంటారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో జరిగేది ఇదే. ప్రమాదం జరిగినప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి పని ఉంటుంది. ఇప్పుడు ఏంటి, ఆ ప్రైవేట్ టూర్ ఆపరేటర్లు ఉంటారు కదా, బస్సు ఆపరేటర్లు, వాళ్ళందరూ బెంబేలు ఎత్తిపోయి భయపడిపోయి ఆ మంత్రి గారికో ఆ డిపార్ట్మెంట్ అధికారులకో ముడుపులు ఇచ్చుకుంటారు. ఇంకా వాళ్ళు సాధారణంగానే సంవత్సరానికి 2 సార్లు సంబంధిత మంత్రులకు సంబంధిత అధికారులకు ముడుపులు భారీగానే ఇస్తారు. మీరు చూడండి, ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు వారంలో 4 రోజులు నార్మల్ ఛార్జెస్ ఉంటాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వారంలో 4 రోజుల పాటు లేదా 5 రోజుల పాటు 500-600 ఉంటాయి. కానీ శనివారం ఆదివారం వచ్చేసరికి అదే టికెట్ 1000 రూపాయలు అయిపోతుంది. అదే పండగ సీజన్ వచ్చేసరికి అదే టికెట్ 2000-3000 అవుద్ది. అంత భారీగా దోచుకుంటారు. దీనికి ఒక కంట్రోలింగ్ అనేది ఉండదన్నమాట. ప్రైవేట్ బస్ టికెట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నిర్ణయించుకుంటారు. సో దీనికి కంట్రోలింగ్ వ్యవస్థ లేదు. వ్యవస్థ ఉన్నప్పటికీ వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే ప్రతి సంవత్సరానికి 2 సార్లు ఒక్కొక్క ప్రైవేట్ ట్రావెల్స్, ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఒక 500 ట్రావెల్స్ ఉన్నాయనుకుందాం. 500 ట్రావెల్స్ వాళ్ళ దగ్గర 1000 బస్సులు ఉన్నాయనుకుందాం. ఒక్కొక్క బస్సుకి సంవత్సరానికి ఇంతని సెపరేట్గా తీసి ఆ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారికి అండ్ ఆ డిపార్ట్మెంట్ అధికారులకు ముడుపులు ఇస్తారు. ఇది కొంత కోట్లలోనే ఉంటుంది వ్యవహారం అంతా కూడా. మినిమం తీసుకెళ్లారంటే 5-10 వరకు ఉంటుంది అనమాట. అంతకంటే తక్కువ అయితే ఉండదు. అది దశల వారీగా విడతల వారీగా ఒక్కొక్క స్టేజ్ జిల్లా స్థాయి అధికారికి కొంత, రాష్ట్ర స్థాయి అధికారికి కొంత, సంబంధిత మినిస్టర్కి కొంత, ఆ మినిస్టర్ దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొంత అలా ఇస్తూ ఉంటారు. సాధారణంగా తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, కర్ణాటకలో వీటన్నింటిలో జరిగేది ఇదే. సో ఇప్పుడు అందుకే వాళ్ళు నిజంగా ప్రైవేటు, ఇప్పుడు మనం బండి మీద వెళ్తున్నప్పుడు ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు బళ్ళు ఆపేస్తారు కదా, ఆపేసి లైసెన్స్ లేకపోయినా ఏం లేకపోయినా ఇబ్బంది పెట్టేస్తారు కదా, హెల్మెట్ లేకపోయినా మినిమం ఫైన్ వేస్తారు కదా. ఒకవేళ మన చలాన్లు పెండింగ్ ఉంటే చలాన్లు కట్టే వరకు బండి ఇవ్వరు కదా. ఈవెన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయినా అంతే, బళ్ళు ఆపుతారు. వాళ్ళు కూడా డౌట్ వచ్చినప్పుడు బళ్ళు ఆపుతారు, లైసెన్స్ అడుగుతారు. ఇదంతా కూడా వాళ్ళు చెక్ చేస్తారు వాళ్ళు కూడా. కానీ ఈ పెద్ద పెద్ద బస్సులకు వచ్చేసరికి పట్టించుకోరు. ఈవెన్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, రాష్ట్రంలో స్కూల్ బస్సులు ఉన్నాయి కదా, అసలు స్కూల్ బస్సుల్లో ఎన్నింటికి ఈ ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయంటారు? అన్ని రకాలుగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారంటారు? ఇవి కూడా ఉండవు. స్కూల్ బస్సుల్లో ఎక్కడైనా ఒకవేళ ప్రమాదం జరిగితే, ఎప్పుడైనా జరగకూడదని మనం కోరుకోవట్లేదు కానీ ఎప్పుడైనా జరిగితే అప్పుడు ఈ అధికారులందరూ వెళ్ళి స్కూల్ ట్రావెల్స్ బస్సుల మీద పడతారనమాట. అలాగే ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల మీద పడుతున్నారు. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, రవాణా శాఖ అధికారులకు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ విధులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళు రోజు ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళు చేయాల్సిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి. అవన్నీ వదిలేసి
ఎక్కడైనా ఎప్పుడైనా ప్రమాదం జరిగితేనే వెళ్ళి చేయడం అనేది సిస్టంలో ఒక పెద్ద ఫెయిల్యూర్. సో వాళ్ళు రోజువారీ చేయాల్సిన పని ప్రమాదం జరిగిన తర్వాత ఒక 4-5 రోజుల పాటు చేస్తారు, లేదా ఒక వారం రోజుల పాటు చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ వదిలేస్తారు. ప్రమాదం జరిగింది అంటే వీళ్ళకి పంట పండినట్టే. ఆల్రెడీ నిన్న సాయంత్రం నుంచి తనిఖీలు మొదలయ్యాయి. ఈరోజు పొద్దున్న ప్రైవేట్ బస్సు ట్రావెల్ ఆపరేటర్లు అందరూ ఒక చిన్నపాటి మీటింగ్ పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ సాగిపోద్ది, లాస్ కదా. సో అందుకని వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకొని ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఎంత ఇద్దాం ఏంటనేది మాట్లాడుకుంటున్నారు. ఒక 2-3 రోజుల్లో ఒక బేరం సెట్ అయిపోద్ది. అప్పుడు సైలెంట్ అయిపోతారనమాట. సో ఏదైనా ప్రమాదం జరిగితేనే మేలుకుంటారు. ఇప్పుడు ఈ ప్రమాదం వెనక కూడా ఒక దారుణమైన నిజం ఏంటంటే, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఒకటి బయటకు వచ్చింది. అక్కడ కుర్రాడు ఎవరైతే బండితో రాంగ్ రూట్లో వెళ్ళి బస్సును ఢీకున్నాడో, శివశంకర్ అనే కుర్రాడు మద్యం తాగి ఉన్నాడంట. అతను ఆ హైవే మీదకు వెళ్ళే కంటే ముందే ఒక పెట్రోల్ బంక్కి వచ్చాడు. ఆ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చాడు. అక్కడ ఎవరు లేకపోవడంతో బండిని ఒక చేతితో తిప్పి కొంచెం మద్యం తాగి ఉన్నాడని అయితే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఒక తాగిన తెల్లవారుజామున 3-3:30 ప్రాంతంలో మద్యం తాగి నిర్లక్ష్యంగా ద్విచక్ర వాహనాన్ని నడిపిన ఒక కుర్రాడి కారణంగా 19 మంది బలయ్యారు. సో వీడి తప్పు, ఫస్ట్ తప్పు వీడిది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేక, చిన్నపాటి దాన్ని కంట్రోల్ చేయలేక, దాన్ని అట్లీస్ట్ ఆ లోపల ఉన్న ప్రయాణికులను కూడా అప్రమత్తం చేయకుండా బస్సుని అలా వదిలేసి పారిపోయిన డ్రైవర్లది ఇంకా పెద్ద తప్పు. సో ఇప్పుడు ఇదంతా జరగడానికి ప్రధాన కారణం రవాణా శాఖ. అసలు ప్రైవేట్ బస్సుల్లో ఎన్ని రూల్స్ ప్రకారం నడుస్తున్నాయి? ఎక్కడో డామన్-డయ్యూలో రిజిస్ట్రేషన్ చేయడం ఏంటి, అక్కడ రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ నడపడం ఏంటి? అసలు అటువంటి వాళ్ళని పట్టుకోవాలి కదా. వీళ్ళు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, హర్యానాలోనో పంజాబ్లోనో డామన్-డయ్యూలోనో ఎక్కడెక్కడో రిజిస్ట్రేషన్ చేసి మన రాష్ట్రాల్లో బస్సులు తిప్పుతారు. మీరు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు చాలా చూడండి, చాలా బస్సులు 90% బస్సులు ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయ్యే ఉంటాయి. ఎందుకంటే అక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న రూల్స్ అక్కడ ఉండవు కాబట్టి అక్కడ కాస్త ఈజీ రూల్స్ ఉంటాయి, దాన్ని బట్టి అయిపోతాయి. ఇక్కడ సొంత రాష్ట్రానికి వచ్చేసరికి పన్నులు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఏ రాష్ట్రంలో తక్కువ పన్నులు అక్కడ చేస్తారు. సో దానివల్ల మన రాష్ట్రానికి ఆదాయం కూడా నష్టమేనమాట. సో ఇలా అడ్డగోలుగా జరుగుతోంది. మరి ప్రమాదం జరిగిన తర్వాత మేలుకున్నారు. ఈ మేలుకొనడం ఎన్నాళ్ళు ఉంటుంది, తర్వాత ఎన్నాళ్ళకి నిద్రపోతారనేది చూద్దాం. థ్యాంక్ యూ.